జీవితము గొలియాతు వంటిది. ప్రతి ఉదయము అది మనల్ని బెదిరిస్తూ ఉంటుంది. ఏమని చెప్తూ ఉంటుంది తెలుసా? రా, నన్ను సాధించు అని చెప్తా ఉంటది. జీవితం ప్రతి ఉదయం గొలియాతు వలె మనకు కనబడతా ఉంటది. మనల్ని బెదిరిస్తూ ఉంటుంది. నువ్వు నన్ను సాధించగలవా అని నిన్ను ప్రశ్నిస్తా ఉంటది. ఆ యొక్క జీవితము నిన్ను నానా రకాల పేర్లు పెట్టి పిలుస్తా ఉంటది. బద్ధకస్తుడు అని, పనికిరానటువంటి వాడు అని, ఎందుకు ఉపయోగపడేటువంటి మనిషి అని, లేకపోతే భయస్థుడు అని, పిరికివాడు అని, నానా రకాల మాటలతో నిన్ను భయపడతా ఉంటది. కానీ నువ్వు ఆ యొక్క గొలియాతును ఎదిరించి నువ్వు ఎప్పుడైతే ముందడుగు వేస్తావో ఖచ్చితంగా దేవుని యొక్క శక్తితో ఆ యొక్క జీవితాన్ని నీవు తిరగరాయగలవు. దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని ఓడిపోయినటువంటి వ్యక్తిగా రూపించలేదు. ఆయనకి తెలుసు నీలో ఉండేటువంటి సామర్థ్యము. ఆ యొక్క కంక్లూజన్ కు వచ్చింది ఎవరంటే దేవుడు కాదు, నువ్వే నీ గురించి తీర్మానించుకున్నావు. ఏమనంటే నేను ఎందుకు పనికిరానటువంటి వాడిని, నేను బద్ధకస్తుని, నేను పిరికి వాడిని, నా వల్ల ఏం ఉపయోగం లేదని దేవుడు మాత్రం పిలుస్తున్నాడు. పరాక్రమ గల బలాఢ్యుడా అని పిలుస్తున్నాడు నిన్ను. ఈ రోజు నువ్వు దేవుని యొక్క మాటలు నమ్ముతున్నావా, లేకపోతే నీ యొక్క స్వంత ఆలోచనల పైన నువ్వు ఆధారం చేసుకుంటున్నావా?